ప్రయోగాత్మకమైన సినిమాలతో భిన్నమైన కథలతో ఆకట్టుకుంటున్నాడు మలయాళ నటుడు మమ్ముట్టి. వయసుతో సంబంధం లేకుండా భిన్నమైన సినిమాలతో ప్రతి ఏడాది 2-3 సినిమాలు చేస్తూనే ఉన్నాడు మమ్ముట్టి. కన్నూర్ స్క్వాడ్, క్రిస్టోఫర్, యాత్ర, భ్రమయుగం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మమ్ముట్టి రీసెంట్ గా ఓ వివాదాస్పద కథతో ముందుకొచ్చాడు. కాథల్ దికోర్ సినిమాతో అందరికీ చర్చనీయాంశంగా మారిన నటుడు మమ్ముట్టి. ఈ సినిమా కథ స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని కువైట్, ఖతర్ దేశాలు బ్యాన్ చేశాయి. హీరోయిన్ గా జ్యోతిక ఈ సినిమాలో నటించడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదల చేయడంతో భారీగా వ్యూయర్షిప్ వచ్చిందని తెలుస్తోంది. ఇక ఇటీవల భ్రమయుగం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు మమ్ముట్టి. దానికి ఎక్కడ చూసినా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే భ్రమయుగం లాంటి హారర్ థ్రిల్లర్లో మమ్ముట్టి నటనకి ఇప్పటికే విశేష స్పందన లభిస్తోంది. ఈ సమయంలోనే మమ్ముట్టి మరో సినిమాకి సంబంధించిన పోస్టర్ని రిలీజ్ చేశారు. ఆ సినిమా పేరు టర్బో. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సెకండ్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ పోస్టర్లో మమ్ముట్టి ఓ పోలీస్ స్టేషన్లో 2 రౌడీల మధ్య కూర్చొని మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇది యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. వైశాఖ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా సునీల్ రాజ్, బి శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి మమ్ముట్టి ఈ సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.